Hi my dear students, this is yours Rajshekhar sir from our Sai Medha Coaching Center, Hyderabad, Dilshuk Nagar. తెలంగాణ ఏపీ మొత్తం ఫుల్గా వర్షాలతో హోరెక్కుతుంది సార్. కొంచెం జాగ్రత్త బయటకు వెళ్ళేటప్పుడు. అందుకనే ఈరోజు క్లాసెస్ కూడా క్యాన్సిల్ చేసాం యాక్చువల్గా. మోస్ట్లీ టుమారో వరకు అంతా క్లియర్ అవ్వచ్చు అని అనుకుందాం సార్. రైట్, కొంచెం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ బీ కేర్ఫుల్ సార్ కొంచెం. అండ్ అది పక్కన పెడితే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిందే సార్, దెర్ విల్ బి ఏ నోటిఫికేషన్స్ ఇన్ అక్టోబర్. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ ఒక న్యూస్ అనేది వచ్చింది సార్. విద్యుత్ సంస్థలో 3000 ఉద్యోగాలు అరౌండ్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టీఎస్లో అరౌండ్ 3000 వేకెన్సీస్ వరకు. రీసెంట్గానే మన సిఎస్ గారు చెప్పారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ చేయాలి, ఆర్థిక శాఖకు పంపించాలి అని. దాన్ని బేస్ చేసుకొని ఆ స్క్రూటినీ అనేది చేస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. దాంట్లో భాగంగా ఈరోజు 3000 ఉద్యోగాల వరకు ఉండొచ్చు అని ఇచ్చారు సార్. ఆ 3000 ఉద్యోగాలు ఏ విధంగా అంటే, విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ 4 విద్యుత్ సంస్థల్లో 3000 పైగా ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటి సంఖ్య ఇంకా పెరగొచ్చని అంచనా. ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి సార్. ఒక్కో క్యాడర్ వారిగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు నథింగ్ బట్ డిస్కమ్స్, ట్రాన్స్కోలో ఆల్రెడీ ట్రాన్స్కోలో చాలా వరకు ప్రమోషన్స్ అయిపోయినాయి. ఒక జెన్కోలో మాత్రం ఇంకా ప్రమోషన్స్ అవ్వలేదు. వాటిపైన వివాదం ఏదో ఉంది, దాని గురించి కూడా ఇచ్చాడు. సో ఆల్రెడీ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్లో పదోన్నతులు ఇచ్చారు. అండ్ జెన్కోలో ఇంకా కొంతమందికి ఇవ్వనున్నారు. ఈ పదోన్నతులతో కింది స్థాయిలో 3000 పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. డిస్కమ్స్లో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో క్రింది స్థాయిలో అసిస్టెంట్ లైన్ మెను, జూనియర్ లైన్ మెను, సబ్ ఇంజనీరు అండ్ సహాయక ఇంజనీర్, నథింగ్ బట్ అసిస్టెంట్ ఇంజనీర్, ఇతర విభాగాలు నథింగ్ బట్ జేఏఓ అలాంటివి సార్. ఇతర విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కోలో సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీ మిస్ అయింది సార్. అంటే జనరల్గా న్యూస్ పేపర్ వాళ్ళు రాశారు, ఎంతవరకు క్లారిటీ ఉందో తెలియదు. కానీ జెన్కో ట్రాన్స్కోలో ఓన్లీ ఏఈ అని మెన్షన్ చేశాడు కదా సార్. జెన్కో ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ ఉండదా, జేఎల్ఎం ఉండదా అనే క్వశ్చన్స్ మళ్ళీ చాలా వస్తున్నాయి సార్. ఈరోజు మార్నింగ్ 4:30 నుంచే చాలా మెసేజ్ వస్తున్నాయి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను సార్. జనరల్గా ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అంటే వాళ్ళు ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ చేయాలని తీసుకొని ఆర్థిక శాఖకు పంపిస్తారు. మోస్ట్లీ సెప్టెంబర్లో ఆ వర్క్ అంతా అయిపోతుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఏదేమైనా డిస్కమ్స్లో అయితే జూనియర్ లైన్మెన్ పక్కా ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ జెన్కోలో ఆల్రెడీ ఏఈ పోస్టులు ఇచ్చాడు కదా సార్ రీసెంట్గానే. ట్రాన్స్కోలో ఉంటాయి. ఇంకా ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సబ్ ఇంజనీర్ దేంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్నీ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో చేస్తాను. సో ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే. బట్ ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరు స్టార్ట్ చేయండి సార్. ఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ అరౌండ్ 2400, దాంట్లో సబ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్. అదేవిధంగా ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. సో రియల్లీ ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ. 2015లో లాగా మళ్ళీ ఇప్పుడు 2024లో బిగ్ ఆపర్చునిటీ. చాలా మందికి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కాంపిటీషన్ కూడా హెవీ రేంజ్లోనే ఉంది సార్.
కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి, టైంను బాగా యూటిలైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలా అంటే ఆల్మోస్ట్ 2015-16 నుంచి బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. జూనియర్ లైన్మెన్ ఎస్పెషల్లీ ఎన్పిడిసిఎల్ వాళ్ళు 2018లో ఎగ్జామ్ రాశారు, అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ నోటిఫికేషన్ లేదు. దే ఆర్ కీప్ ఆన్ ప్రాక్టీస్. చాలా మంది మన దగ్గర ఆల్రెడీ కోచింగ్ తీసుకొని రెడీగా ఉన్నారు సార్. సో ఈసారి జాబ్ మిస్ అవ్వకుండా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా సిలబస్ డీటెయిల్స్ అవన్నీ మనకు అక్టోబర్లో వస్తాయి. మ్యాక్సిమం సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వకపోవచ్చు, ఏమైనా చేంజ్ అవుతే ఒక 5% 10% చేంజ్ అవుతే దాని ప్రకారం మనం అప్పుడు మౌల్డ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఈ 90% 95% ఆఫ్ కామన్ సిలబస్ని మీరు కంప్లీట్ చేయాలి. అది మీకు జనరల్గా మన ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి కానీ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి కానీ మేము ఆ క్లారిటీ అనేది ఇక్కడే ఇచ్చేస్తాం. నో డౌట్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీకు ఇచ్చే సిలబస్ అనేది ఆ 90% ఆఫ్ 95% ఆఫ్ కామన్ సిలబస్ ఉంటుంది. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు సార్. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఇంకా మన సాయి మీద విషయానికి వస్తే, మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో మండే నుంచి న్యూ బ్యాచ్ అనేది అనౌన్స్ చేశాను సార్. మండే నుంచి నథింగ్ బట్ సెప్టెంబర్ 2nd సెప్టెంబర్ నుంచి న్యూ బ్యాచ్ అనేది అనౌన్స్ చేశాము. ఏఈ అండ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి, మోస్ట్లీ సబ్ ఇంజనీర్ వాళ్ళకి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు సార్, అండ్ ఏఈ వాళ్ళకి ఐదర్ మెషిన్స్ కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ కానీ ఉంటుంది. మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది సార్. ఆన్లైన్ కావాలంటే ఏఈ వాళ్ళకి వచ్చేసి సాయి మీద గేట్ యాప్ గుర్తుపెట్టుకోండి. మన సాయి మీద, మీరు సాయి మీద అని కొడితే చాలా యాప్స్ వస్తాయి సార్ గూగుల్ ప్లే స్టోర్లో. ఏఈ వాళ్ళకి సాయి మీద గేట్ యాప్, అండ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి సాయి మీద ఈ సెట్ యాప్, సాయి మీద ఈ సెట్ యాప్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి. అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి సేమ్ మండే 2nd సెప్టెంబర్ నుంచి తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం 2 బ్యాచెస్ సెపరేట్గా స్టార్ట్ చేస్తున్నాం సార్. కొంతమంది తెలుగు మీడియం వల్ల రిక్వెస్ట్ మేరకు, సార్ మా యొక్క తెలుగులో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళ మేరకు మండే నుంచి తెలుగు మీడియం సెపరేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మండే వరకు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు మీరు ఆన్లైన్లో తీసుకోవాలంటే సాయి మీద జేఎల్ఎం అనే యాప్ ఉంటుందనా, ఈ సాయి మీద జేఎల్ఎం అనే యాప్లో మీరు తీసుకోవచ్చు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వేరు వేరు యాప్స్ డౌన్లోడ్ చేసి మళ్ళీ నాకు కాల్ చేసి సార్ నేను అది చేశాను సార్ అంటే, కొంచెం బీ కేర్ఫుల్ గైస్. ప్రిపేర్ అయ్యేటప్పుడు కంటెంట్ చూసుకొని బాగా నిర్ధారణకు వచ్చిన తర్వాతే మీరు తీసుకోండి. మీ సీనియర్స్, ఇంతకుముందు జాబ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ సజెషన్స్ తీసుకునే మీరు తీసుకోండి. ఒకసారి మీరు తీసుకున్నారు అంటే మీకు జాబ్ వచ్చే విధంగా ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు బిల్డప్ అవ్వాలి. తెలుగు మీడియం అంటే ఏంటి సార్ అంటే, మీకు చెప్పడం తెలుగులోనే ఉంటుంది, బోర్డు పైన రాయడం కూడా తెలుగులోనే ఉంటుంది సార్. కంప్లీట్గా తెలుగు నోట్స్ ఉంటుంది అనమాట. అయితే ఇంగ్లీష్ మీడియం అంటే ఏంటి సార్ అంటే, చెప్పడం తెలుగులోనే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా తెలుగులోనే ఉంటుంది, ఒక నోట్స్ రాయడం ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది సార్. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏదైతే వింటున్నారో ఆన్లైన్లో, ఆల్రెడీ ఇప్పటివరకు మన సాయి మీదాలో ఏదైతే జరిగిందో ఆఫ్లైన్లో, అది ఇంగ్లీష్ మీడియం అన్నమాట. ఇంగ్లీష్ మీడియం అంటే మొత్తం ఇంగ్లీష్లో చెప్పడము, ఇంగ్లీష్లో రాయడము అట్లేముండదు సార్. ఫ్రాన్స్ ఏముండదు, తెలుగే ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా తెలుగే ఉంటుంది, బట్ రాయడం ఇంగ్లీష్లో ఉంటుంది. కొంతమంది దాన్ని కూడా అంటే వింటే బాగానే ఉంది సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అది అంత ఈజీ అవ్వట్లేదు అని కొంతమంది అడిగారు, చాలా మంది అడిగారు. వాళ్ళ కోసం తెలుగు మీడియం బ్యాచ్ సెపరేట్ చేశాం సార్. ఈ తెలుగు మీడియంలో చెప్పడం తెలుగులోనే ఉంటుంది, రాయడం కూడా తెలుగులోనే ఉంటుంది. అది ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్. మా సాయి మీద దిల్సుఖ్ నగర్లో అయితే మీకు ఆ కాన్ఫిడెన్స్, మీకు ఆ కంటెంట్ ఇవ్వడానికి మేము కంప్లీట్లీ వీఆర్ రెడీ టు గివ్ దట్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆల్మోస్ట్ అందరి దగ్గర మొబైల్ నెంబర్స్ ఉంటుంటాయి సార్. మన సాయి మేధాది 9494941234. దిస్ ఈజ్ అవర్ సాయి మేధా మొబైల్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాతే మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. బట్ మీరు ఆన్లైన్ తీసుకోవాలనుకున్నా, ఆఫ్లైన్ తీసుకోవాలనుకున్నా, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గైస్. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఉండండి.
రైట్ సార్. ఇంకా యాక్చువల్గా మండే సెకండ్ సెప్టెంబర్ రోజే న్యూ బ్యాచ్ అని చెప్పినాను, మోస్ట్లీ ఆ రోజే స్టార్ట్ అవుతుంది సార్. సార్ రెయిన్ అలర్ట్ ఎక్కువగా ఉంది కదా సార్, అంటే ఒకవేళ టుమారో వరకు రెయిన్ అలానే ఉంటే మీకు మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను సార్. మ్యాక్సిమం క్లియర్ అవుతే యాజ్ యూజువల్గా 2 సెప్టెంబర్కే స్టార్ట్ అవుతుంది. ఇంకా రెయిన్ యొక్క ఇంటెన్సిటీ అలానే ఉంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఈరోజు ఈవినింగ్ మీకు అప్డేట్ అనేది ఇస్తాను సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా ఇందులో ఈ ఎన్ని వేకెన్సీస్ పడతాయో అందులో మీ నేమ్ కూడా ఉండాలి, సెలెక్టెడ్ లిస్ట్లో మీ నేమ్ కూడా ఉండాలి. ఫిక్స్ అయిపోండి, కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.